ఈరోజు ఒక చిన్న ఆడియో క్లిప్ వినిపిస్తా. ఆ తర్వాత నేను మాట్లాడతా. ఒకసారి ఆ ఆడియో క్లిప్ వినండి. సభ్యులు క్షమించాలి అధ్యక్ష, ధన్యవాదాలు. ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్లు లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియం లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను ఇట్టుగా చేసుకోవాలి అధ్యక్ష. ఇట్టుగా చేసుకోవాలి అధ్యక్ష. చేయమని అధ్యక్ష. ఆ రోడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని మీరు ఎట్టి వేస్తున్నా విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. వాయిస్ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరైనా విత్డ్రా చేయాలి. చెప్పండి. నేను సో విన్నారు కదా, మాట్లాడిన వాయిస్ మీ అందరు కూడా గుర్తుపట్టే ఉంటారు. ఫ్రీక్వెంట్గా మన వాయిస్ వింటూనే ఉంటాం. మన ఏపీకి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత. ఈవిడ ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి అంటే ఎలిగేషన్గా అంటే ఏదో ఒకటి మొత్తం నాకే తెలుసు అన్న విధానంలో చాలా కమాండింగ్గా ఒక ఉద్యమకారిణిగా ప్రతి విషయంలో కూడా తనదైన శైలిలో తను మాట్లాడడం ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భం వేరు. ఆ సందర్భాన్ని నెగిటివ్గా తీసుకొని దాన్ని డీవియేట్ చేసి మధ్యలోనే ఇంటర్ఫియర్ అయిపోయి విషయాన్నంతా కూడా డీవియేట్ చేయాలనే ఉద్దేశంతో, అంటే వాళ్ళు అడిగే ప్రశ్నకి అంటే పక్కన ఉన్నటువంటి శాసనమండల సభ్యుడు ఎవరైతే ఉన్నారో అతను అడిగే ప్రశ్నకి సరైనటువంటి సమాధానం లేకుండా మేబీ లేకపోవచ్చు, అందుకనే ఆవిడ అది చెప్పలేక మధ్యలో డివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అక్కడ ఉన్నటువంటి సందర్భం ఎవరైతే శాసన మండలి సభ్యుడు ఉన్నారో గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పబోతూ ఉన్నారు, చెప్పారు కూడా. అందులో ఏం చెప్పారు? గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి మీరు అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం మీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మీరు ఏవి అందించబోతున్నారు? పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కొనసాగించబోతున్నారా లేదా అన్నది ఒకటైతే, ఇంకొక మాట ఆయన అడగడం జరిగింది. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అధ్యక్ష అని చెప్పి అడగడం జరిగింది. ఇందులో తప్పేమనిపించింది? ఇందులో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమని అనిపించిందా? తెలుగు భాషను ఏమన్నా అవమానించినట్లు కానీ, తెలుగు భాషను ఏదన్నా తక్కువగా చూడడం కానీ, అగౌరవపరచడం కానీ ఏమన్నా మీకేమన్నా అనిపించిందా ఆయన మాట్లాడే విధానంలో? నాకైతే ఏమనిపించలే. కాకపోతే వీళ్ళకున్నది ఫస్ట్ నుంచి ఉన్నది ఇదే కదా బాధ. విషయాన్నంతటి కూడా పక్కన పెట్టేసి ఏదో ఒక దాన్ని పట్టుకొని, ఏదో ఒక చిన్న వెనకాల ఒక తోకను పట్టుకొని దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి ప్రజల దృష్టికి ఏదో తీసుకెళ్ళిపోవాలి. ప్రజల దృష్టిలో ఏదో తెలుగు మీడియాన్ని అవమానిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, తెలుగు భాషని ఘోరంగా అవమానిస్తున్నారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, మన హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారికి తెలుగు పట్ల, తెలుగుదేశం పట్ల, తెలుగు భాష పట్ల, తెలుగు మీడియం పట్ల ఆవిడికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది, చాలా అమితమైనటువంటి గౌరవం ఉందనేది నేను భావిస్తూ ఉన్నా. అందుకు గాను ఒక సాటి తెలుగు అమ్మాయిలాగా నేను కూడా ఆమెకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అయితే నాకు తెలిసి కడుపు కన్నం తినేవాళ్ళు ఎవరు కూడా, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మన మాతృభాష అయినటువంటి తెలుగుని ఎవరు తెలిసి అవమానించరు, అగౌరవపరచరు. ముందు అదే ఒకటి ఆవిడ గమనించాలి. నేను నెల్లూరు జిల్లా ఆడపడుచుగా, రాయలసీమ కోడలుగా,
ఉంటున్నది కృష్ణా జిల్లా. పుట్టడం పెరగడం అంతా కూడా ఈ తెలుగు రాష్ట్రంలోనే జరిగింది. నేను ఒక తెలుగు మాతృభాష కూడా నాది తెలుగే. నేను తెలుగును కూడా చాలా గౌరవిస్తాను. తల్లి తర్వాత తల్లి ఏంటి అంటే మన మాతృభాష తెలుగు. అందుకే దానికి మాతృభాష అని పెట్టడం జరిగింది, తల్లి అని, తల్లితో పోల్చడం. మరి అక్కడ ఏ తప్పు కనిపించిందని వంగల్పూడి అనిత గారు మాట్లాడడం, దాన్ని ఏదో ఒక విధంగా డీవియేట్ చేసి ప్రజల దృష్టిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తెలుగు మీద చిన్న చూపు ఉంది, దాన్ని అవమానిస్తున్నారని శాసన మండలిలో అంత గట్టిగా డిమాండ్ చేస్తూ, పైగా దురదృష్టకరం అంట. ఏ విధంగా దురదృష్టకరం? అక్కడ ఏం అవమానించారు? మీకు ఏ విధంగా దురదృష్టకరంగా అనిపిస్తూ ఉంది? ఇంకొకటి, మన రాష్ట్రంలో మీరు వచ్చినటువంటి 10 నెలలు కావస్తున్నప్పటికీ ఈ 10 నెలల్లో ఎన్నో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. మరి ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ, గంజాయి సప్లై పెరగడం కానీ, అలాగే మద్యపానాన్ని విచ్చలవిడిగా మీరు అమ్మకాలు కానీ, ఈ మద్యం ఈ గంజాయి మత్తుల్లో అఘాయిత్యాలు చేయడం, ఆడపిల్లల్ని కిడ్నాపులు చేయడం, చంపేయడం, మానభంగాలు చేయడం, వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కడ చూసినా దారుణాలు జరుగుతున్నాయి. మరి ఈ సంఘటనలన్నీ దురదృష్టకరంగా మీకు కనిపించట్లేదా? ఏదో ఒక చిన్న దాన్ని పట్టుకొని లేని దాన్ని మధ్యలోనే ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని ఏదో డీవియేట్ చేసి ఏదో తెలుగు భాషను అవమానించేసినట్లుగా మీరు మాట్లాడటం నిజంగా చాలా ఆశ్చర్యకరంగాను చాలా జుగుత్సాకరంగా కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే, సరే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నిజంగా మీకు తెలుగు భాష మీద అంత శ్రద్ధ ఉన్నందుకు నిజంగా సంతోషకరమే. మన సాటి తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సాటి తెలుగు మహిళగా నాకు కూడా మిమ్మల్ని అభినందించాలనిపిస్తోంది. అయితే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు అన్నారు కదా, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్నారు, కలెక్టర్లు అవ్వలేదా, ఢిల్లీలో లేరా, చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు అందరూ కూడా తెలుగు మీడియం చదివిన వాళ్ళందరూ అని చెప్పేసి అన్నారు. ఎక్కడో ఢిల్లీ దాకా ఎందుకు, ఎవరో దాకా ఎందుకు, మిమ్మల్నే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. నాకు తెలిసి మీరు తెలుగు మీడియం గురించి ఇంత మక్కువ చూపిస్తున్నారు, ఇంతగా తాపత్రయపడుతున్నారంటే ఖచ్చితంగా మీరు తెలుగు మీడియమే చదివి ఉంటారు. మీరు తెలుగు మీడియం చదివి ఒక టీచర్గా ఉద్యోగం చేసి అక్కడి నుంచి రాజకీయ ప్రవేశం చేసి 2 సార్లు ఎమ్మెల్యేలు అయ్యి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశానికి నియమించబడ్డారు. ఇప్పుడు మీరున్న పరిస్థితి చూసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు, అవునా కదా? మంచి పొజిషన్లో మీరున్నారు. ఎవరో దాకెందుకు, మన ఢిల్లీతో ఎందుకు కంపేర్ చేసుకోవడం? మన గల్లీలోనే, మన రాష్ట్రంలోనే మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరే చాలా ది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఉన్నతమైన పొజిషన్లో ఒక తెలుగు మీడియం చదువుకొని ఈరోజు హోమ్ మినిస్టర్గా మీరు ఏపీకి ఉన్నారంటే ఎంతకన్నా ఉన్నతమైనటువంటి పొజిషన్ ఏముంది? అయితే అందరికీ మీలాగా మీరు తెలుగు మీడియంలో చదివి ఒక టీచర్గా ఉద్యోగం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకి మీలాగా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఎంతమందికి వస్తుంది? హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఎంతమందికి వస్తుంది తెలుగు మీడియం చదివి? ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో, ప్రతి రంగాల్లో కూడా ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఈ 5.5 కోట్ల మంది జనాభాలో మన తెలుగు రాష్ట్రాన్ని తీసుకుందాం. పక్క తెలుగు రాష్ట్రం గురించి పక్కన పెడితే మన రాష్ట్రంలో ఎంతమందికి తెలుగు మీడియం చదివి ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం వస్తుంది, ఎంతమందికి మినిస్టర్లు అయ్యే అవకాశం వస్తుంది? తెలుగు మీడియం చదివితే బాగుంటుంది, ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు, ఢిల్లీలో లేరా అన్నారు, అవన్నీ కరెక్టే, అందరు చాలా మంది ఉన్నారు, అది అప్పుడు. కానీ ఇప్పుడు కాదు కదా. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అది మీకు తెలియంది కాదు, మీరు కూడా దాన్ని అమలు చేస్తున్నారు. ఎక్కడో దాకెందుకు, మీ అధ్యక్షులు, మీ గౌరవ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయాన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏమని? ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. ఇంకా మన స్టేట్లో మన మాతృభాష ఏదైతే ఉంటుందో, ఎవరి మాతృభాష వాళ్ళని గౌరవించుకోవాలి కాబట్టి, మనం తెలుగు వాళ్ళం కాబట్టి, ఆంధ్రులం కాబట్టి, మన మాతృభాష తెలుగు కాబట్టి మనం ఖచ్చితంగా గౌరవించుకుంటాం కదా. ఇప్పుడు ఆ తెలుగు భాష మీద తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎంతమందికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి మీరు చెప్పండి. పోని ఎంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు తెలుగు సంస్థల్లో?